ప్రశాంత్ గారు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో. మరి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి ఈరోజు జాయిన్ అవుతున్నారు. మరి కాంగ్రెస్లోకి జాయిన్ కావడానికల్లా ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? అసలు ఎందుకు జరుగుతుంది కాంగ్రెస్లోకి వస్తున్నారు? ముఖ్యంగా నా పేరు ప్రణీత్. నేను టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఉద్యమమే ఊపిరిగా మేము పార్టీకి పనిచేసాం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితమ్మ కానీ ఎవరు ఇచ్చిన పిలుపు అంటే డే 1 నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపు మేరకు మేము రాష్ట్రంలో మేము చేయని వ్యవస్థ లేదు, చేయని కొట్లాట లేదు. అన్ని విధాలుగా మేము చేసినప్పటికీ కూడా మాకు ఏ రోజు గుర్తింపు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీతోని మాకేంటి అనే విధంగా మమ్మల్ని చూడడం, మమ్మల్ని తొక్కి పడేయడం, అన్ని విధాలుగా మేము ఎదుగుతున్నామనే క్రమంలో ప్రతి ఒక్కటి ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఇప్పుడు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఎన్నో విషయాలల్లో మేము ఇన్వాల్వ్ అయిపోయి కేసులు భరించాం, కొట్లాటలు పెట్టుకున్నాం, మేము ఎన్నో దెబ్బలు తిన్నాం, అన్ని విధాలుగా మేము చేసాం. కానీ ఏ రోజు ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. మా విద్యార్థులకు ఇక న్యాయం జరగదు అనేసి మాకు అర్థమైంది. దాని విధంగానే మేము ముందు చర్యగా ఇది తీసుకోబోతున్నాం. ప్రణీత్ గారు చెప్పండి ఇంకో విషయం. ఇప్పుడు కేటీఆర్ గారికి మీరు చాలా సన్నిహితులు అని పబ్లిక్లో టాక్ ఉంది. మరి అంత సన్నిహితం ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్లో రావడానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఆయన చూసే విధానం ఎట్లుంటుందంటే, మీరు ఇంతే, మీ విద్యార్థి నాయకులు అంటే మీరు అడ్డ మీద కూలీ లాంటి వాళ్ళు, మీరు ఎప్పుడు మా కింద పని చేస్తూనే ఉండాలి, మీకు అధికారం ఇయ్యము, మీకు పదవులు ఇయ్యము, మిమ్మల్ని ఎప్పుడు మేము కాలి కింద చెప్పులాగానే చూస్తామని మమ్మల్ని వాడుకునే విధంగానే చూసారు. కానీ ఏ రోజు మమ్మల్ని ఒక విద్యార్థి నాయకుల్లాగా చూడలేదు. విద్యార్థి నాయకుల్లాగా మేము గత 15 సంవత్సరాల నుంచి విద్యార్థి నాయకులనే ఉన్నాం. కొత్తగా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని రకాలమైన పదవులు అందినాయి, కానీ మాకు ఏ విధమైన పదవి ఇవ్వలేదు. అంటే ఉన్న వాళ్ళకే పదవులు మా లాంటి వాళ్ళు మేము ఏం చేయాలా, మా ఫ్యూచర్ ఏంటిది అని అడిగినప్పుడు చేతులు తేయడం పరిస్థితి. ఇప్పుడు అలాగే ఉన్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏ విధమైన సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు? మాకు ఆల్రెడీ ఉద్యమ నేపథ్యం ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది వదిలిపెడితే మాకంటూ ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి మేము ఎక్కడున్నా బతకగలుగుతాం. అలాగే రేవంత్ అన్న గారి సాయం తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున మేము జాయినింగ్ కూడా కాబోతున్నాం. దాన్ని బట్టి మేము యావత్ తెలంగాణలో ఉన్న యువకులందరితోటి మేము మాట్లాడి దాన్ని బట్టి ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలనేది మేము ఆలోచిస్తాం.